టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన ఛానల్లో కంటెంట్ అందుబాటులో ఉంది. అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఎస్ఏ వారికి, ఎస్జిటి వారికి, అలాగే 2 తెలుగు రాష్ట్రాల వారికి ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్కు సంబంధించినటువంటి వీడియోని చూద్దాము. చివరి వరకు అయితే చూడండి. ఇస్లాం మతం గురించి తెలుసుకుందాం. ఇస్లాం మత స్థాపకుడు మహమ్మద్ ప్రవక్త. స్థాపించిన సంవత్సరము క్రీస్తు శకం 622. మహమ్మద్ ప్రవక్త అరేబియాలో మక్కాలో క్రీస్తు శకం 570లో జన్మించాడు. క్రీస్తు శకం 632లో మరణించాడు. అల్లా తప్ప భగవంతుడు లేడు. మహమ్మద్ అల్లా యొక్క ప్రవక్త అని ఖురాన్ సూచిస్తుంది. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 622లో మక్కా నుండి మదీనాకు వెళ్ళాడు. ముస్లిం శక ప్రారంభం. ఇస్లాం మతానుయాయులను ముస్లింలని అంటారు. పవిత్ర గ్రంథం వచ్చేసి ఖురాన్. పవిత్ర స్థలం వచ్చేసి మక్కా. ఆరాధించే ప్రదేశం మసీదు. ముఖ్యమైన విభాగాలు వచ్చేసి సున్నీలు, షియాలు. ఇండియాలో హిందూ మతం తర్వాత ఇస్లాం మతమే పెద్దది. ప్రపంచంలో ముస్లిం జనాభా ఎక్కువగా గల దేశం ఇండోనేషియా. ఇస్లాంను స్వీకరించిన వారు పాటించవలసిన ముఖ్య నియమాలు గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చేసి జకత్ అంటే ఆదాయంలో కొంత బీదవారికి దానం చేయాలి. నమాజ్ అంటే రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి. రోజాలు రంజాన్ నెల పొడవునా ఉపవాసాలు చేయాలి. హజ్ యాత్ర చేయాలి. కల్మాను పాటించాలి. ఇవి ఇస్లాంను స్వీకరించిన వారు పాటించాల్సినటువంటి ముఖ్య నియమాలు. అలాగే వివిధ మతాల గురించి కూడా తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకోండి.